Good evening to all of you. నా వాయిస్ అందరికి వినపడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్. Audible, sir. ఓకే. Yes, sir. చెప్పండి. ఓకే గైస్, ఈరోజు మనం ఎస్టీఓ కాన్ఫిగరేషన్ చేయాలి. నిన్న మనం డాక్యుమెంట్ విజువలైజేషన్ కాన్ఫిగరేషన్ సంబంధించి పార్ట్ ఏంటి, కాన్ఫిగరేషన్ పార్ట్ ఇదేనా సార్? స్క్రీన్ షేర్ అవ్వట్లేదు సార్. షేర్ చేస్తాను. ఈరోజు మీకు ఒకటి పంపిస్తాను. అప్డేట్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పాను, మళ్ళీ ఎలాగో చెప్తాను మీకు సెపరేట్గా క్లాస్లో. సి గైస్, మనకి ఇక్కడతో మనం బేసిక్గా ఎస్టీఓ ప్రాసెస్ గురించి నేను సెషన్లో మనం ఓవరాల్ ఐడియా ఇచ్చాం. ఎస్టీఓ అంటే ఏంటి, ఇంట్రా ఎస్టీఓ, ఇంటర్ ఎస్టీఓ, డాక్యుమెంట్ టైప్స్, డెలివరీ టైప్స్, వీటి గురించి మనం డిస్కస్ చేస్తాం సెషన్లో. ఇప్పుడు ఏం చేద్దాం అంటే, ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే, కాన్ఫిగరేషన్ చేద్దాం. ఇది ఎస్టీఓ ప్రాసెస్ చేయాలంటే 2 ప్లాంట్స్ ఉండాలి. ఎందుకంటే ఒకే మెటీరియల్ ప్లాంట్ ఏ నుంచి ప్లాంట్ బికి పంపించాలి. ప్లాంట్ బిలో కూడా అదే మెటీరియల్, ప్లాంట్ ఏలోనూ అదే మెటీరియల్. ప్లాంట్ బి అంటే ఇంకో కంపెనీ కూడా 2 ప్లాంట్స్ ఉన్నాయి అనుకోండి, ప్లాంట్ ఏ, ప్లాంట్ బి. ప్లాంట్ బి పీఓ రైజ్ చేస్తాడు, ప్లాంట్ బి పీఓ రైజ్ చేస్తుంది, కస్టమర్ కింద యాక్ట్ చేస్తుంది. ప్లాంట్ ఏ గూడ్స్ ఇష్యూ చేస్తాడు, యాక్ట్ యాజ్ సప్లయర్. కానీ మెటీరియల్ వచ్చేటప్పటికి ఒకే మెటీరియల్, ఒకే మెటీరియల్ 2 ప్లాంట్స్లో ఉండాలి. అర్థమైందా? కాబట్టి మీరు ఒక ప్లాంట్ టీఏహెచ్వైకి మెటీరియల్ క్రియేట్ చేస్తే సేమ్ మెటీరియల్తో ప్లాంట్ బి కూడా క్రియేట్ చేసి ఉండాలి. సేమ్ మెటీరియల్ కూడా మెటీరియల్ దగ్గర యాక్టివేట్ చేసి ఉండాలి. ఐ థింక్ మన దగ్గర 2 ప్లాంట్స్ కూడా మెటీరియల్ ఇద్దరు యాక్టివేషన్ అయ్యి ఉంటుంది నాకు తెలుసు. చేసామా లేదా మెటీరియల్ ఇద్దరు యాక్టివేషన్? వచ్చి కాన్ఫిగరేషన్స్ 4-5 కాన్ఫిగరేషన్ సింపుల్గా అయిపోతాయి. బట్ సిస్టంలో మనం యూనిట్ టెస్టింగ్ చేసేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. రేపు మ్యాక్సిమం ఈరోజు కానీ రేపు క్లాస్లో కానీ ఎస్టీవ్ అయిపోతుంది. రేపటి క్లాస్లో మనకి ఎల్లుండి కానీ థర్డ్ పార్టీ అయిపోతే మనకి ఈ స్పెషల్ ప్రొక్యూర్మెంట్ క్లోజ్. ఓకే, ఓకే. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే పార్ట్లోకి వెళ్ళాలి. మనం లాజిస్టిక్ ఎగ్జిక్యూషన్, డిఫైన్ షిప్పింగ్ డేటా ఫర్ ప్లాంట్స్. డిఫైన్ షిప్పింగ్ డేటా ఫర్ ప్లాంట్స్. దీంట్లో వెళ్ళాలి. నెక్స్ట్ అసలు ఒక నిమిషం అండి, మీకు ఇచ్చిన డాక్యుమెంట్ ఒకసారి ఓపెన్ చేయండి. ఉంటుంది ఇది నిన్న క్లాస్లో చెప్తున్నాం కదా మనం.
ఈ పార్ట్ మనకి ఎస్టీఓ సంబంధించిన పార్ట్ మనకి ఇవి. ఇంకా STO configurations. ఇవన్నీ కాన్ఫిగరేషన్ చేసి ఉండాలి మొత్తం. మనం చేస్తాం కదా ఇవన్నీ. అంటే STO ప్రాసెస్ చేసేటప్పుడు మినిమం రిక్వైర్మెంట్స్ 2 ప్లాంట్స్ అంటే సేమ్ మెటీరియల్ ఉండాలి. రిసీవింగ్ ప్లాంట్, సప్లయింగ్ ప్లాంట్ సేమ్ మెటీరియల్ ఉండాలి. తర్వాత అసైన్ పర్చేస్ ఆర్గనైజేషన్ ప్లాంట్ డాక్యుమెంట్ టైప్ ఆల్రెడీ సిస్టంలో ఉంటుంది. కాన్ఫిగరేషన్ అంటే ఇది కాన్ఫిగరేషన్ మనకి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అసైన్మెంట్ and shipping point, shipping data to supplying plant. So OVXT T code path ఇది. సో ఇది మీరు కాపీ చేసుకొని SPROలోకి వెళ్ళండి. కంట్రోల్ F అని ఇచ్చి ఇది పేస్ట్ చేసుకున్నా మీకు వచ్చేస్తుంది అన్నమాట. సో ఇలా ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. కాపీ చేసుకొని కంట్రోల్ F ఇస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. శాంపుల్ టెక్నిక్స్. షిప్పింగ్ పాయింట్స్ ఆల్రెడీ అయిపోయింది కదా మనకి. మన షిప్పింగ్ పాయింట్ ఏంటి? షిప్పింగ్ పాయింట్ ప్లాంట్ ఆల్రెడీ ఎప్పుడో అయిపోయింది మనకి. ఎప్పుడు అయిపోయింది ఇది? షిప్పింగ్ డెలివరీస్ డిఫైన్ డెలివరీ టైప్స్. ఒక నిమిషం ఒక డాక్యుమెంట్ పంపిస్తాను మీకు. కాన్ఫిగరేషన్స్ సరిగా లేవు ఇందులో. ఇది ఎక్కడ ఉంటుందంటే మనకి ఈ కాన్ఫిగరేషన్స్ మనకి డాక్యుమెంట్ ఇస్తాను నేను క్లాస్ అయిన తర్వాత. మెటల్ మేనేజ్మెంట్, మెటల్ మేనేజ్మెంట్లోకి వెళ్ళండి. ఓకే, మెటల్ మేనేజ్మెంట్, పర్చేసింగ్, పర్చేజ్ ఆర్డర్, పర్చేజ్ ఆర్డర్, సెటప్ స్టాక్ ట్రాన్స్ఫర్ ఆర్డర్. ఎక్కడ ఉంది? ఎందుకంటే ఇది పాత్. ఇక్కడ మనం కాన్ఫిగరేషన్ చేయాలి. ఈ పాత్ అందులో ఎక్కడ కనపడలేదు నాకు. మరి స్టాక్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ సంబంధించిన పాత్
ఈ డాక్యుమెంట్ కూడా మీకు పంపిస్తాను క్లాస్ అయిన తర్వాత. ఫస్ట్ స్టాక్ ట్రాన్స్పోర్ట్ ఆర్డర్స్లో మనకి ఏమేమి కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి అది చెక్ చేసుకోండి. ఫస్ట్ డిఫైన్ షిప్పింగ్ డేటా ఫర్ ప్లాన్స్, క్రియేట్ చెకింగ్ రూల్స్, define checking rules, configure deliver type and availability checking procedure by plant, assign document type, one step procedure under delivery tolerance. ఇవి మనకి ఉన్న కాన్ఫిగరేషన్స్ అండి. ఓకే, సో ఇప్పుడు దీంట్లోకి వెళ్దాం. ఫస్ట్ మన దగ్గర 2 ప్లాన్స్ ఉన్నాయి. ఒకటి టీఏహెచ్వై ప్లాంట్. టీఏహెచ్వై ప్లాంట్లోకి మనం ఇది గూడ్స్ ఇష్యూ చేసే ప్లాంట్ టీఏహెచ్వై. అర్జుమ్ హైదరాబాద్ ప్లాంట్ గూడ్స్ ఇష్యూ చేస్తుంది బెంగళూరుకి. ఓకే, సో బెంగళూరు ప్లాంట్ ప్యూరైజ్ చేస్తుంది, హైదరాబాద్ ప్లాంట్ గూడ్స్ ఇష్యూ చేస్తుంది. ఇక్కడ సేల్స్ ఆర్గనైజేషన్ ఏంటండి మనకి చెప్పాలి. మనది ఏంటిది? టీఏ9 మన కంపెనీ కోడ్ ఇదేనా? అవును సార్. ఇదేనా మనది? టీసీ టీజెడ్ ఏనా? బిల్లింగ్, డిస్ట్రిబ్యూషన్, డివిజన్ ఇదే కదా మనది? ఈ 3 కాంబినేషనేగా. ఇంతేనా వేరే ఉన్నాయా? ఇది మంది కాదా? మంది ఏంటి మీకు అంతకుముందు చెప్పాను కదా. ఏంటి కాంబినేషన్ మన సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ డివిజన్ ఏంటి మంది? ఏం మీరు మర్చిపోతే ఇలాగా చార్ట్లో పెట్టాను అంతకుముందు నేను. ఎవరికి గుర్తులేదా? చార్ట్లో పెట్టారు సార్. మీరు చెప్పండి. అది మనం ఏమి ఇచ్చాం లాస్ట్ టైము? డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఏం క్రియేట్ చేసాం? టీఏ, టీసీ, టీజెడ్డా లేకపోతే ఏంటిది చెప్పాలి. రిటైల్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఏమేమి తీసుకున్నాం? అప్పుడు ఫినిష్డ్ ప్రోడక్ట్ తీసుకునేటప్పుడు ఎవరు చెప్తారు? మనది ఏంటి డివిజన్? టీజెడ్డా? ఎవరికి గుర్తులేదా? డివిజన్ ఏంటి మనది? ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఏమి ఇచ్చాం మనం? టీసీ డివిజన్ ఇక్కడ ఇవ్వలేదు. టీడీనా టీజెడ్డా మనది? ఏంటిదండి? డిస్ట్రిబ్యూషన్ టీసీ సార్, డివిజన్ టీజెడ్ సార్. కరెక్టే కదా? టీఏ9 సేల్స్ ఆర్గనైజేషన్ సార్, డిస్ట్రిబ్యూషన్ టీసీ సార్, డివిజన్ టీజెడ్. టీజెడ్ కదా, రైట్. సో అంటే ఏంటి? సప్లయింగ్ ప్లాంట్ కి మనం ఈ కాన్ఫిగరేషన్ చేసాం, సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, డివిజన్. ఇది రాంగ్ అయితే మనం పోయినట్టే, అయిపోయాయి. ఈ ప్లాంట్ యాక్ట్ హ్యాస్ ఏ సప్లయర్. ఈ ప్లాంట్ సప్లయర్ కింద యాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకో ప్లాంట్ ఏంటిది మనది? 2 ప్లాంట్లు ఉండాలి కదా. ఇంకో ప్లాంట్ ఏంటిది చెప్పండి, ఎవరు చెప్తారు? 2 ప్లాంట్స్ ఉండాలి కదా మన దగ్గర. అనుకుంటారు. టీఏబిఎన్ ఒకటి, టీఏబిఎన్ సార్, టీఏబిఎన్ సార్, బెంగళూరు టీఏబిఎన్. టీఏబిఎన్ ప్లాంట్ డబల్ క్లిక్ చేయండి. టీఏబిఎన్ ప్లాంట్ కి ఏం క్రియేట్ చేయాలా?
ఓన్లీ కస్టమర్ నెంబర్ ఇవ్వండి అంతే. సప్లయర్కి సేల్స్ అంటే సప్లయర్కి సేల్స్ ఆర్గనైజేషన్, అమ్మేది ఎవరు ఇక్కడ? సప్లయర్. కాబట్టి సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డివిజన్ ఉంది. వీడెవడు? కస్టమర్. ఓకే, అంటే ఫీవరైజ్ చేస్తున్నాడు. దీన్ని మన దగ్గర డేటా క్రియేట్ చేయాలి. ఈ ప్లాంటింగ్ మనం సేల్స్ ఆర్గనైజేషన్ డిస్ట్రిబ్యూషన్ డివిజన్ ఇది క్రియేట్ చేసుకోవాలి. సేవ్ చేయాలి. 2 ప్లాంట్లు క్రియేట్ చేయాలి. 2 ప్లాంట్లు మనం క్రియేట్ చేసి పడేసాం. నెక్స్ట్ ఏంటిదండి? కాన్ఫిగరేషన్, చెక్కింగ్ రూల్స్. చెక్కింగ్ రూల్, క్రియేట్ చెక్కింగ్ రూల్ అయ్యే 2 వదిలేసేయండి. కాన్ఫిగరేషన్, డెలివరీ టైప్, అవైలబిలిటీ, చెక్కింగ్ ప్రొసీజర్ బై ప్లాంట్ అన్నీ ఇక్కడ లింక్ అయిపోతాయి. డాక్యుమెంట్ టైప్ యూబీనా, మన డాక్యుమెంట్ టైప్ ఎన్బీనా? ఎవరు చెప్తారు? ఇంట్రా కంపెనీ ఎస్టీఓ. డాక్యుమెంట్ టైప్ ఇంట్రా కంపెనీ ఎస్టీఓ యూబీనా ఎన్బీనా? చెప్పాలి. యూబీ సార్, యూబీ సార్. సరే, మరి యూబీ అంటే యూబీ తీసుకోవాలి. ఎన్బి అంటే మనం ఇంట్రా కంపెనీ ఎస్టీఓలో ఎన్బి తీసుకుంటాం. ఇది ఒకటి కాపీ చేసుకుంటాను. చెక్కింగ్ రూలు ఇవి అన్నీ ఆల్రెడీ ఉన్నాయి ఇందులో. దీన్ని కాపీ చేసుకొని యూబీ, ఇది మన ప్లాంట్ టిఏహెచ్వై ప్లాంట్. డెలివరీ టైప్ ఏంటిది యూబీకి? ఎన్ఎల్ ఉందా? ఎన్ఎల్. ఈ సిఆర్ అంటే చెక్కింగ్ రూల్. ఓకే, ఇది షిప్మెంట్ స్కెడ్యూల్. ఇవన్నీ వదిలేసాయి. డెలివరీ టైప్ ఇవన్నీ వదిలేసి ఎంటర్ కొట్టండి. సేవ్. సో ఇది నెక్స్ట్ చేయాల్సిన కాన్ఫిగరేషన్. ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ మనం 1 స్టెప్ ప్రొసీజర్, 2 స్టెప్ ప్రొసీజర్స్ అంటే ఏంటి చెప్పండి? వాట్ ఈస్ 1 స్టెప్ ప్రొసీజర్, 2 స్టెప్ ప్రొసీజర్? ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారండి 1 స్టెప్ ప్రొసీజర్, 2 స్టెప్ ప్రొసీజర్ అంటే? వన్ స్టెప్, 2 స్టెప్ ప్రొసీజర్ అంటే ఏంటి? నిన్నే చెప్పుకున్నాం క్లాస్లో. 2 ప్లాంట్స్ మధ్య డిస్టెన్స్ అనేది రిలేటివ్లీ స్మాల్ ఉన్నప్పుడు 1 స్టెప్ ప్రొసీజర్. డిస్టెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు 2 స్టెప్ ప్రొసీజర్. అంటే సెలెక్ట్ చేసుకోకపోతే అది 2 స్టెప్స్ కింద లెక్క అనమాట. ఓకే, సో న్యూ ఎంట్రీస్. ఇదేంటిది? సప్లయింగ్ ప్లాంట్. సప్లయింగ్ ప్లాంట్ ఏదండి? టిఏహెచ్ఓ. సారీ, బ్యాక్ రండి. సప్లయింగ్ ప్లాంట్ ఇది, రిసీవింగ్ ప్లాంట్. సప్లయింగ్ ప్లాంట్, రిసీవింగ్ ప్లాంట్ 2 ఇవ్వాలి ఇక్కడ. టిఏహెచ్వై ఒకటి, రిసీవింగ్ ప్లాంట్ ఏంటి? టిఏ, ఇంకోటి ఏంటిది? బిఎన్ సార్. బిఎన్. సో డాక్యుమెంట్ అయిపోయింది మనకి ఇక్కడ. యూబీ. ఇది 1 స్టెప్ ప్రొసీజర్ అనుకున్నాం. ఓకే, ఇదేంటిది? అండర్ టాలరెన్స్ 1 స్టెప్ ప్రొసీజర్. సేవ్ చేయండి. ఇక్కడతో కాన్ఫిగరేషన్స్ అయిపోయింది. రెస్ట్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్స్ సేల్స్ సంబంధించి మనం ఆల్రెడీ చేసేసాం. హెచ్డిలో ఆల్రెడీ చేసేసాం. హెచ్డి కాన్ఫిగరేషన్స్ ఈ 4 కాన్ఫిగరేషన్స్ చేసుకొని రెడీగా ఉండండి. అంతే, కాన్ఫిగరేషన్స్ అయిపోయినాయి.
ఇప్పుడు STO ప్రాసెస్ స్టెప్స్ మనం నేర్చుకుందాం. ఓకే, STO ప్రాసెస్ స్టెప్స్ మనం నేర్చుకుందాం. ఇప్పుడు STO ప్రాసెస్ స్టెప్స్ రాస్తున్నాను ఇక్కడ చూడండి. ప్రాసెస్ స్టెప్స్ మనం ఏం చేయాలి అనేది ఇక్కడతో కాన్ఫిగరేషన్ అయిపోయింది మొత్తం. ఇప్పుడు టెస్టింగ్ లోకి వచ్చేసాం. ఇది వదిలేండి, పాత రాంగ్. మనం ఇప్పుడు యూనిట్ టెస్ట్ పర్ఫామ్ చేయాలి. ప్రాసెస్ స్టెప్స్ create material in both plants. Okay material, create same material. Okay material రెండు plants లో create చేయండి. TAHY and TABL. TAHY supplier plant, TABL receiver plant. Okay, they act as a customer. They act as a supplier. Okay. Receiving REC. Okay, they act as a supplier. They act as a receiving point అన్నమాట. ఓకే, ఇది అయిపోయింది. ఇప్పుడు ఈ మెటీరియల్ క్రియేట్ చేయాలి. ఫస్ట్ స్టెప్ 1. స్టెప్ 2, స్టాక్ ఉండాలి మీ దగ్గర. సో TAH1 దగ్గర సో స్టాక్ ఉంటేనే నువ్వు గూడ్స్ ఇష్యూ చేయగలుగుతావు. క్రియేట్ స్టాక్ ఫర్ సప్లయింగ్ ప్లాంట్. మీగోలో వెళ్ళి క్రియేట్ చేయాలి. స్టెప్ 3, క్రియేట్ ఏ పర్చేజ్ ఆర్డర్. STO పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేయాలి. ఈ స్టెప్స్ రేపు పొద్దున ఇంట్లో చెప్పాలి మీరు. రేపు పర్చేజ్ ఆర్డర్ ఏంటిది? ME21N. స్టెప్ 4, గూడ్స్ ఇష్యూ. ఈ స్టెప్స్ మీరు ఇంటర్వ్యూలో చెప్పాలి. ఓకే, ఈ స్టెప్స్ లో ఏం చేస్తాం మనం, ఈ స్టెప్ లో ఏం చేస్తాం అని చెప్పాలి. మెటీరియల్ క్రియేషన్ టీ కోడ్ ఏంటి? MM01. అవుట్బౌండ్ డెలివరీ. అవుట్బౌండ్ డెలివరీ మనం VL01D. స్టెప్ 5, పోస్ట్ గూడ్స్ ఇష్యూ. ఇప్పుడు దాకా సేల్స్ ఆర్గనైజేషన్ తో డిస్ట్రిబ్యూషన్ ఛానల్ తో మీరు పోస్ట్ గూడ్స్ ఇష్యూ చేయలేదు. వితౌట్ దట్ మీరు చేశారు. VL02N. ఇక్కడ ఎంట్రీలు పడతాయి. తర్వాత అంటే రిసీవింగ్ ప్లాంట్ లో డబ్బులు గూడ్స్ వస్తాయి. అంటే రెండింటిని మెయింటైన్ చేయాలి మనం ఇక్కడ. ఇది ఈ స్టెప్స్ మీద చదవండి ఒకసారి. ఇవి చేస్తే అయిపోయినట్టే మనకి STO. స్టెప్స్ చదవాలి. చాలా సింపుల్ కాన్సెప్ట్. ఇది ఇంట్రా STO. ఈ డాక్యుమెంట్ మీకు పంపిస్తాను, చార్ట్ లో చూసుకోండి. కొన్ని SD కాన్ఫిగరేషన్స్ ఆల్రెడీ మనం టెస్ట్ లో చేసేసాము.
ఒక్క నిమిషం. ఓకే, అయిపోయింది అమ్మయ్య. ఇప్పుడు మనం 1 by 1 మెటీరియల్ క్రియేట్ చేసుకుందాం. సేల్స్ మెటీరియల్ ఆల్రెడీ ఒకటి క్రియేట్ చేస్తాం మనం, గుర్తుందా అందరికి? MM01లో MM60లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. సో ఏది మన సేల్స్ మెటీరియల్ ఆల్రెడీ క్రియేట్ చేసి అన్ని చేసాం కదా, అదే మెటీరియల్ తీసుకో, కన్ఫ్యూజన్ లేకుండా. మెటీరియల్ ఫర్ సేల్ అని ఇది, ఈ మెటీరియల్ ఆల్రెడీ క్రియేట్ చేసాం. ఇదే మెటీరియల్ని ఓకే తీసుకొని ఇదే మెటీరియల్ మనకి 2 ప్లాంట్స్ మధ్య ట్రాన్స్ఫర్ అయ్యింది. ఫినిష్డ్ ప్రొడక్ట్ ఫర్ సేల్. ఈ మెటీరియల్ తీసుకొని సేమ్ మెటీరియల్ టీఏబి అని కూడా అప్లై చేయాలి మనం. MM01లోకి వెళ్ళి సేమ్ మెటీరియల్. ఓకే, సో దీన్ని రెండో ప్లాంట్ కూడా మనం చేయాలన్నమాట. టీఏటీ ఎక్కడ ఉందో ఎత్తుకోండి. ఫినిష్డ్ ప్రొడక్ట్ టీఏటీ మార్చారా మీరేమన్నా? ఇదే మంది. ఈ ఫినిష్డ్ ప్రోడక్ట్ సేమ్ మెటీరియల్ నెంబర్ ఇక్కడ నుంచి ఇంకో ప్లాంట్కి ఇదే నెంబర్తో మనం చేస్తామండి. కాపీ చేస్తాం, ఓకేనా? ఇవే తీసుకోండి. రెండో మెటీరియల్ కూడా మనం కాపీ చేస్తాం. సో ఇంకో మెటీరియల్ ఏంటిది? TABN. ఈ మెటీరియల్కి స్టోరేజ్ లొకేషన్ ఏంటి? TABNకి స్టోరేజ్ లొకేషన్ ఎవరికైనా గుర్తుందా? BAN సార్? BAN సార్ చూడండి సార్. BAN, వెరీ గుడ్. ఇవన్నీ దీన్ని క్రియేట్ చేయలేదు మనం. ఓన్లీ సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, ఇవన్నీ సప్లయింగ్ ప్లాంట్ క్రియేట్ చేసి కాన్ఫిగరేషన్ బిల్డింగ్ వర్క్ చేసి పడేసాం. దానికి సెకండరీ దానికి అవసరం లేదు. ప్లస్ ఈ ప్లాంట్కి మెటీరియల్ లెడ్జర్ యాక్టివేషన్ ఉందా లేదా? చేసినట్టున్నా కదా. మెటీరియల్ లెడ్జర్ యాక్టివేషన్ లేకపోతే మనకు వర్కౌట్ అవ్వదు, చేసినా వర్కౌట్ అవ్వదు. ఓకే, ఎక్స్ప్లాంట్ స్టేటస్ అంటే మెటీరియల్ సంబంధించి మనకి స్టేటస్. సో ఎక్స్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అంట. ఓకే, సో ఎంటర్ కొట్టండి, అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మొత్తం. ఓకే, ఎంటర్ కొట్టండి. మెటీరియల్ టైప్ నో ప్లాన్, ఎంటర్. ఇక్కడ తీసుకోండి వాల్యుయేషన్ క్లాస్. ఇక మెటీరియల్ లెడ్జర్ రెండో ప్లాన్ యాక్టివేషన్ ఉంది, ఇది లేకపోతే వర్కౌట్ అవుతుంది. ఇది మనం ఆల్రెడీ చేసాం మెటీరియల్ లెడ్జర్ ఫస్ట్లో. సో దీని ప్రైస్ మెయింటైన్ చేయండి. ఒకే మెటీరియల్ రెండో ప్లాంట్ క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసి పడేసాం, అయిపోయింది. సో ఇదే మెటీరియల్, సేమ్ మెటీరియల్ రెండు ప్లాంట్స్ ఉందా లేదో చెక్ చేసుకోండి. సో ఇది ముందు ఇది వెనకాల ఇవ్వాలంట. సేమ్ మెటీరియల్ 2 ప్లాంట్స్కి చేసుకోవచ్చు అన్నమాట. అయ్యా ఒక పని అయిపోయింది.
What next? What next? ఇది కంప్లీటెడ్. నెక్స్ట్ ఏంటి ఎవరు చెప్తారు? క్రియేట్ స్టాక్ సార్. స్టాక్. ఏ స్టాక్ క్రియేట్ చేయాలి? దేనికి క్రియేట్ చేయాలి? స్టాక్ THY ప్లాంట్ క్రియేట్ చేయాలి సార్. మీగోలోకి వెళ్ళి ఒకటి స్టాక్ క్రియేట్ చేయండి. 521 మూమెంట్ టైప్ స్టాక్ క్రియేట్ చేయండి. ప్లాంట్ TAHY, స్టోరేజ్ లొకేషన్ HYD, మెటీరియల్ ఏంటిది? మెటీరియల్ ఏంటండి? ఇదే కదా. క్వాంటిటీ 200 స్టాక్ క్రియేట్ చేయండి. ఓకే. ఐటమ్ బుకే ఏది ఐటమ్ ఓకే. ఎంటర్ కొట్టిన తర్వాత ఐటమ్ ఓకే. ఓకే. సో చెక్. సో ఇప్పుడు మనకి ఎర్ర ఎందుకు వచ్చిందండి? స్క్రీన్ షాట్ చేసి చాట్లో పెట్టి. పోస్టింగ్ పీరియడ్ ఎర్రర్ సార్. పీరియడ్స్ మారిపోయినాయి మనకి పీరియడ్స్ మారిపోయినాయండి. ఇప్పుడు మనం మార్వీలోకి వెళ్ళాలి సార్. సో ఇప్పుడు మనం OB52 FI వాళ్ళు పీరియడ్ చేంజ్ చేయాలి. ఫస్ట్ FI పీరియడ్స్ చెక్ చేసుకోండి. అనేది ఇచ్చి మనది ఆల్రెడీ ఓపెన్ చేసేసి ఉన్నాయి. మనం ఇదేంది ఇవన్నీ 999 ఎలా పెట్టారు? ఇవన్నీ 12 months ఓపెన్ చేసి పెట్టుకోమన్నారు. ఇది అయిపోయిన తర్వాత FI వాళ్ళది అయిపోయిన తర్వాత MM రండి. ఇక్కడ ఒక నిమిషం. OB52 అయిపోయింది కదా. MM రండి. MM ఏంటి మనకి? MMPV కానీ MMPVలో చూడాలి సార్, మారిందో లేదో ఒకసారి చూడాలి సార్. అలాగ PV MMRVలో చెక్ చేయి ఫస్ట్. 6th పీరియడ్ ఓపెన్ చేయండి. ఇప్పుడు 7th పీరియడ్ కదా మనది. ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ 7th పీరియడ్ ఓపెన్ చేయాలంటే ఏంటి? MMPV సార్. కంపెనీ కోడ్ TAT9. ఎన్నో పీరియడ్ ఇది? 07th పీరియడ్. 7th సార్. ఇది కూడా TAT9 ఫిజికల్ ఇయర్ 2024 ఎగ్జిక్యూట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు వెళ్ళి చెక్ చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళి చెక్ చేసుకుంటాం? MMRV సార్. అది 7వ పీరియడ్ ఓపెన్ అయింది. ఇప్పుడు చెక్ చేయండి. ఇక్కడికి వెళ్ళి పోయింది ఆర్డర్. పోర్షే స్టాక్ ఇష్యూ స్టాక్ వచ్చిందో చెక్ చేసుకో. MMBE ఇదేంది? ఇది ఎక్కడ చూడలేదు మనం. ఇది ప్లాంట్ BN కాదు. ఏంటిది? TAHY ప్లాంట్. HY సార్. సో 300 స్టాక్ ఉంది. కొన్ని స్టాక్స్ PO క్రియేట్ చేసి మీగో చేయకపోయినాయి ఆన్ ఆర్డర్ స్టాక్ లో ఉంటాయి అన్నమాట. అంటే PO క్రియేట్ చేసాను మీగో చేయలేదు అనుకో, అవి ఆన్ ఆర్డర్ స్టాక్ లో కనపడుతుంది. అంటే ఇంకా రాలేదు స్టాక్ అని అంటాం. 300 క్వాంటిటీ ఉంది దగ్గర ఈ స్టోరేజ్ లొకేషన్ ప్లాంట్ లో. నెక్స్ట్ ఏంటి మనకి కాన్సెప్ట్ స్టోరీ? ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ స్టోరీ ఏంటి? STO పర్చేజ్ ఆర్డర్ని క్రియేట్ చేయాలి. ME21N చేసేటప్పుడు ఇక్కడ STO అన్సెలెక్ట్ చేసుకోవాలి. మనం చేసేది స్టాక్ ట్రాన్స్పోర్ట్ ఆర్డర్, అలాగే స్టాక్ ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ రెండు ఉన్నాయి మనకి. స్టాక్ ట్రాన్స్పోర్ట్ అంటే PO రైజ్ చేయటం ఇవన్నీ ఉంటాయి. ట్రాన్స్ఫర్ పోస్టింగ్ అంటే జస్ట్ లైక్ ఒక మూమెంట్ నుంచి ఇంకో మూమెంట్ ట్రాన్స్ఫర్ చేయటం. మనం ఎక్కువ ఫాలో అయ్యేది స్టాక్ ట్రాన్స్ఫర్ ఆర్డర్స్. ఇక్కడ మీ సప్లయింగ్ ప్లాంట్
ఈ సప్లయింగ్ ప్లాంట్ ఇవ్వాలి TAHY. పర్చేజ్ ఆర్గనైజేషన్ TACO, పర్చేజింగ్ గ్రూప్ కంపెనీ కోడ్. అలాగే మెటీరియల్, ఇదేనా మెటీరియల్ ముందే ఇప్పుడు క్రియేట్ చేసిన మెటీరియల్ ఏది? అది కాదు సార్ 530 అని ఉంటుంది సార్. ఏదో ఇక్కడ అదే సరే ఇందులో వెళ్ళి చెక్ చేద్దాం. ఇది మెటీరియల్, సేమ్ మెటీరియల్ చూసుకోవాలి, వేరే మెటీరియల్ చూసుకుని వర్కౌట్ అవ్వదు. ఒక 100 క్వాంటిటీ ఆర్డర్ చేస్తున్నాం రేపు ఎల్లుండి లోపల. ఇక్కడ ఆల్రెడీ సప్లయింగ్ ప్లాంట్ ఇచ్చావు కాబట్టి ఇక్కడ రిసీవింగ్ ప్లాంట్ TABN. మనకి పర్చేజ్ ఆర్డర్ సప్లయింగ్ ప్లాంట్ చేస్తుందా, రిసీవింగ్ ప్లాంట్ చేస్తుందా? ఎవరైతే చేస్తారు రిసీవింగ్ ప్లాంట్. ఎవరికైతే గూడ్స్ కావాలి రిసీవింగ్ ప్లాంట్ సార్. TABN. స్టోరేజ్ లొకేషన్ BAN. ఎంటర్. ఇంకేదో ఎర్ర వచ్చింది చూడండి ఇక్కడ. పర్చేజ్ ఆర్గనైజేషన్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్లాంట్ TABN అంట. అలాగే షిప్పింగ్ డేటాలో మనకి ఇవన్నీ వచ్చేస్తాయి చూసావా. షిప్పింగ్ డేటాలో నీకు ఇలా రావాలి, ఇలా రాలేదంటే రాంగ్ అన్నట్టు. షిప్పింగ్ డేటాలో మొత్తం ఇవన్నీ వచ్చేయాలి. షిప్పింగ్ కండిషన్, డెలివరీ ప్యాడ్, డెలివరీ టైపు, ఇవన్నీ. ఇక్కడ ఏదో ఎర్ర వచ్చిందో ముందే చెక్ చేద్దాం. పర్చేజ్ ఆర్గనైజేషన్ నాట్ రెస్పాన్సిబుల్ అంటే ఈ TABN TACOకి లింక్ లేదంటున్నాడు. సో అది ఉంటే కానీ వర్కౌట్ అయ్యేదట్లేదు. SPRO రిఫరెన్స్ IMG. సో ఇంటర్ఫేస్ స్ట్రక్చర్, అసైన్మెంట్, మెటీరియల్ మేనేజ్మెంట్. సో ఇందులోకి అసైన్ చేయండి. TOC అన్న మంది TSC అన్న TACO సార్. TACO. ప్లాంట్ ఏంటిది? TABN సార్. సో ఇది వెళ్ళి చెక్ చేసుకోండి. STO పర్చేజ్ ఆర్డర్ని క్రియేట్ చేసి పడేస్తాను. ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టిన నీకు సేమ్ ఎర్రరే కనపడుతుంది, ఎందుకంటే సిస్టమ్ రీఫ్రెష్ చేయలేదు కాబట్టి. ఇక్కడ ఏం తీసుకోవాలి? ఇది మర్చిపోకూడదు, మనకు ప్రూఫ్ ఇది. STO ప్రూఫ్ కూడా మర్చిపోతే ఎలాగా? సప్లయింగ్ ప్లాంట్ ఇవ్వలేదా? సప్లయింగ్ ప్లాంట్ TAHY. ఇక్కడ వెళ్ళి చూడండి, మనం షిప్పింగ్ దగ్గర ఎర్రర్స్ ఏమి ఉన్నాయో చెక్ చేసుకోండి. ప్రింట్ ప్రివ్యూ తీసుకోండి. ప్రింట్స్ మెసేజెస్ ఏమి లేవనుకోండి. ఇక్కడ అవుట్పుట్ NEU మీడియం ప్రింట్ అవుట్ VN లేదు, ఇది అవుట్పుట్ డిటర్మినేషన్ చేయలేదు బ్యాక్ ఎండ్లో. ఇది అవ్వదు, ప్రింట్ రాదు. ఓకే, ఇది అవుట్పుట్ డిటర్మినేషన్ బ్యాక్ ఎండ్లో కాన్ఫిగరేషన్ చేయలేదు, అవుట్పుట్ డిటర్మినేషన్ అంటారు. సో ఇప్పుడు మనం ఎర్రర్స్ ఉన్నాయా, ఎన్ని వార్నింగ్ మెసేజ్లే కాబట్టి ఎర్రర్ కావాలి. సేవ్ చేయండి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఈ డేటా వచ్చిందో చెక్ చేసుకోవాలి. ఈ డేటా రాకపోతే వర్కౌట్ అవ్వదు. STO PO క్రియేట్ అయిపోయింది. తర్వాత మనం చేయాల్సింది అవుట్బౌండ్ డెలివరీ VL01D. గూడ్స్ ఇష్యూ అవుట్బౌండ్ డెలివరీ VL01D. సార్ VL01N అనుకుంటాను సార్. అంతేనా? ఒక నిమిషం, VL010D అనుకుంటా. ఒక నిమిషం చూసి చెప్తాను. దీనికి VL10B సార్. 10D ఇది అవుట్బౌండ్ డెలివరీ కాదులే, ఇదేలే, ఇది కొత్త అవుట్బౌండ్ డెలివరీ.
PL10D. ఇక్కడ జస్ట్ మీరు ఏం చేస్తారంటే షిప్పింగ్ TAT9 పర్చేజ్ ఆర్డర్ మీ PO ఉంది కదా, పర్చేజ్ ఆర్డర్ అది ఇవ్వండి. ఓకే, దీన్ని సెలెక్ట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ అలా క్లిక్ చేయండి. ఓకే, ఇలా వచ్చింది కదా. దీన్ని ఇది మనకి స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. ఎక్కడైనా స్క్రీన్ షాట్ చేసి గ్రూప్లో పెట్టండి. ఇది ఒరిజినల్ డాక్యుమెంట్ నెంబర్. సో ఇది అవుట్ బౌండ్ డెలివరీ. ఓకే, నెక్స్ట్ అవుట్ బౌండ్ డెలివరీ అయిపోయింది. ఇదేంటిది చెక్ అన్చెక్డ్ డెలివరీస్. ఇదేంటిది షో హైట్ సీక్వెన్షియల్. ఇది క్లిక్ చేసి అవుట్ బౌండ్ డెలివరీ అయిపోయినట్టు. ఇంకేం లేదు. తర్వాత ఏంటిది పోస్ట్ కోడ్స్ ఇష్యూ VL02 ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో పికింగ్ దగ్గర 100 క్వాంటిటీ పికింగ్, పర్చేజ్ ఆర్డర్, స్టోరేజ్ లొకేషన్. ఓకే, సో అంటే గూడ్స్ ఇష్యూ ఈ ప్లాంట్ నుంచి జరుగుతుంది. పోస్ట్ గూడ్స్ ఇష్యూ లోడింగ్, ఎంత లోడ్ చేస్తున్నాం, ఇది షిప్మెంట్. సో అంటే ఇది సప్లయింగ్ ప్లాంట్ ఆఫ్ ఇది ఓన్లీ మనం మాట్లాడుకున్నది. పోస్ట్ గూడ్స్ ఇష్యూ అకౌంట్ డిటర్మినేషన్ ఎర్రర్ వచ్చేసింది చూడండి. ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ ఎర్రర్స్. PSX కి S0 FG నాట్ పాసిబుల్ అంటున్నారు. S0 FG BSX అంటే ఏంటి? ఇన్వెంటరీ. S0 FG నాట్ పాసిబుల్. వెళ్ళి OVIC సెట్టింగ్స్ వెళ్ళండి. BSX ఏదండి మనకి పైన ఉంటుంది సార్. ఉంది కదా S0 FG. ఇదేనా ఎర్రర్? S0 FG కదా ఉంది కదా. ఇది అయినా ఎర్రర్ వస్తుంది ఎందుకంటే నువ్వు OMWDలో చెక్ చేసుకో ఒకసారి. OMWDలో అకౌంట్ డిటర్మినేషన్ వాల్యుయేషన్ ఏరియా నీ ప్లాంట్ TAHY ఇది ఆల్రెడీ ఉంది, కానీ సేమ్ వేలో నువ్వు TABN కూడా చేయాలి. రిసీవింగ్ ప్లాంట్ కూడా అకౌంట్ డిటర్మినేషన్ ఉండాలి సిస్టంలో, అప్పుడే అది అవుతుంది అన్నమాట. అర్థమైందా? ఈ పాయింట్ లాజిక్ గమనించాలి. ఇప్పుడు ట్రై చేయండి. పోస్ట్ కోడ్స్ ఇష్యూ కూడా అయిపోయింది. ఓకే, మనకి ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. డాక్యుమెంట్ ఫ్లో పికింగ్ కంప్లీటెడ్, ఇది కూడా కంప్లీటెడ్. డాక్యుమెంట్ ఇది ఫస్ట్ది, ఇది రెండోది పికింగ్ ఇచ్చాడు. ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ పికింగ్ డెలివరీ. ఇది పర్చేజ్ ఆర్డర్, పికింగ్ కంప్లీటెడ్, ట్రాన్స్పోర్ట్ కంప్లీటెడ్. Initial word for sale. డాక్యుమెంట్ మనకి ఇది వేరేది జనరేట్ అయినది. కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ అట్ ఇన్వెంటరీ కదా. సరే, ఇది అకౌంట్ డిటర్మినేషన్ వాట్ ఎక్కడ మిస్ అయింది. సరే, ఇది పక్కన పెట్టండి. ఇప్పుడు దాన్ని మనం GL సెట్ చేసుకోవాలి బ్యాక్ ఎండ్లో. నెక్స్ట్ ఏంటిది చెప్పండి? మీగా అంటే గూడ్స్ రిసిట్. సో గూడ్స్ రిసిట్ అంటే
రిసిట్, గూడ్స్ రిసిట్. సో ఇక్కడ పర్చేజ్ ఆర్డర్, ఎవరైతే పర్చేజ్ ఆర్డర్ రైజ్ చేశారో వాళ్ళు. సో ఇక్కడ 101 ఉంటాయి. రైజ్ చేస్తారు కదా బిఎన్ ప్లాంట్. ఒక్క నిమిషం అండి, ఇది ఏంటో చూద్దాం. ఇది డెలివరీ ఐటమ్. ఇక్కడ ఏం తీసుకోవాలి? ఇక్కడ మీరు సెలెక్ట్ చేసేటప్పుడు ట్రాన్స్ఫర్ పోస్టింగ్, ఇది అవసరం లేదు, ఇక్కడితో అయిపోయినట్టే మనకి. ఇది మనకి అవసరం లేదు, ఎందుకంటే మనకి అసలు గూడ్స్ ఇష్యూ అయిన తర్వాత మనకి ఇది అవసరం లేదు మీకు. ఎందుకంటే సో మనకి అసలు ప్లాంట్లో స్టాక్ వచ్చిందో చెక్ చేసుకోండి. అసలు టీఏబిహెచ్వై నుంచి ఎంఎంబిఈలోకి వెళ్ళి చెక్ చేసుకోండి ఒకసారి. ఎంఎంబిఈలో మనకి టీఏబిఎన్కి టీఏహెచ్వైలో స్టాక్ ఎంత పోయింది? 200 ఉంది, 300 ఉండే అంతకుముందు. ఓకే, సో ఇప్పుడు టీఏబివైకి టీఏబిఎన్కి స్టాక్ అనేది వచ్చిందా లేదా? స్టాక్ వచ్చేసింది. ఇంకెందుకు ఇంకా గూడ్స్ రిసిట్ నా పొందాం. ఓకే, సో మనకి అంటే ఏంటి, గూడ్స్ ఇష్యూ చేస్తే టీఏబిఎన్కి వెళ్ళిపోయింది. ఇంకా సప్లయింగ్ ప్లాంట్ గూడ్స్ ఇష్యూ చేసింది, రిసీవింగ్ ప్లాంట్ గూడ్స్ ఇష్యూ చేసుకుంది, అంతే కాన్సెప్ట్. సో ఇక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. ME23 అన్నది. సో ఇది చెక్ చేసుకోండి. ఇదేమో WA, ఇది కాన్సెప్ట్ మనకి. ఓకే, గూడ్స్ ఇష్యూ డాక్యుమెంట్. సో ఇది మనకి కాన్సెప్ట్. ఓకే, మనకి సప్లయింగ్ ప్లాంట్ టీఏహెచ్వై నుంచి గూడ్స్ అనేది ఇక్కడికి వచ్చేసింది, ఇది అవసరం లేదు. స్టెప్స్ చెక్ స్టాక్ ఇన్, దేంట్లో స్టాక్ చేయాలి చెక్ చేసుకోవాలి. రిసీవింగ్ ప్లాంట్ ఏంటిది? టీఏబిఎన్. స్టాక్ క్రియేటెడ్, స్టాక్ క్రియేట్ అయిపోయిందంటే సక్సెస్ అయినట్టు లెక్క. ఓకే, నేను మెటీరియల్ ఇచ్చాను, మెటీరియల్ వచ్చిందా చార్ట్లో? ఆ మెటీరియల్లో ఉంటుంది మొత్తం, అన్ని చూసుకోండి. ఓకే, సో పంపించండి డాక్యుమెంట్, చూసుకోండి. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఇది ఎంట్రా ఎస్టీఓ ప్రాసెస్. ఓకే, రైట్.